నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సువర్ణశ్రీ. స్పిరిచువల్ టాక్స్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు నా టాక్స్ వింటున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం గరుడ పురాణం గురించి మాట్లాడుకుందాం. గరుడ పురాణం 1వ అధ్యాయం. గరుడ పురాణం భారతీయ సంస్కృతి, నాగరికతలు, జీవన విధానములు, ఆచార వ్యవహారములు, కర్మభూమి, భారతదేశం యొక్క ప్రాముఖ్యత, సనాతన ధర్మం నిరూపణను తెలియాలంటే పురాణములు తప్పకుండా చదవాలి. అందులో గరుడ పురాణం ఒకటి. మన 18 పురాణాలలో వేదవ్యాసుడు రచించిన పురాణం గరుడ పురాణం. ఈ గరుడ పురాణం అన్నది ఇతిలోక సుఖదుఖాలకు, పరలోక గతులు పొందిన జీవికి చేయు కర్మకాండలు సవివరముగా తెలుపబడినవి. కావున ప్రతి భారతీయుడు, ముఖ్యంగా తెలుగు జాతి వారు ప్రత్యేకించి ఇందలి విషయములను గ్రహించాలి, ఆచరించాలి. తెలుసుకున్నవారు తెలుసుకోని వారికి తెలియజేయాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత సుఖము కలుగును. ధర్మ మార్గమును వీడకుండా ప్రతి వారు ధర్మాన్ని పాటించాలి. ఉత్పత్తి, పుట్టుక. సమస్త భూమండలమునకు అలంకారము వంటి భారతఖండము ఉన్నత దేశములన్నింటిలో ఆర్యవర్తము అను పుణ్యభూమి కలదండి. పూలు పండ్లు విరివిరిగా కలిగి ఉన్నదిగాను, అడవులతో నిండినదిగాను, ఉద్యానవనములతో, మంచినీటి చెరువులతో కూడి ప్రకాశించుచుండెను. చూచుటకు అనేకమైన తపోవనములు కలవు. అందులో గల మునీశ్వరులు ఎల్లవేళలా పద్మనేత్రుడు, ఆనందరూపుడు, స్వచ్ఛమైన వాడు అయిన ఆ కృష్ణ భగవానుని పాదపద్మములకు నమస్కరించుచు భక్తితో నారాయణ మంత్రము జపించుచు ఉండేవారు. ఆ తపోవనములన్నింటి యందు నైమిక శరణ్యము అను నది ప్రపంచ ప్రసిద్ధి పొందినదనమాట. పుణ్యము కలిగించు నదిగా నుండేడి ఆ నైమిక శరణ్యములో శౌనకాది మహామునులు, నారాయణుని అంశతో ఉండేడి వ్యాసుని శిష్యుడు, సమస్త పురాణములను అవపోషణ పట్టినవాడు, మహాపండితుడు అయిన సూతుని వలన ఎల్లప్పుడూ ధర్మములను ఉంచు ఉండేవారు. ఒకనాడు వారందరూ సుఖాసితులై కూర్చుండి సూతుని చూసి, ఓ సూత మహర్షి, పురాణములు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క గొప్పతనమును తెలియజేయుచు ఆ పురాణములు రాజసములు, తామసములు, సాత్వికములు అని 3 విధములుగా ఉన్నాయి. అందులో సృష్టికర్త అయిన బ్రహ్మను గురించి చెప్పునవి రాజసములు, శ్రీ మహావిష్ణువుని గురించి చెప్పునవి సాత్విక పురాణములు, సృష్టికర్త అయిన మహేశ్వరుని గురించి చెప్పునవి తామస పురాణములుగా ఉన్నాయి. ఈ 3 విధములైన త్రిగుణ స్వరూపములు గల పురాణములలో మేము నీ వలన ఇంతకు ముందుగా బ్రహ్మ, శివ పురాణములు విని ఉన్నాము. ఇక మీదట తత్వజ్ఞానదాయకమైనట్టి తత్వార్థములను తెలియజేసేటి విష్ణు పురాణమును మాత్రము వినవలసి ఉన్నది. ముక్తినిచ్చేటిది, అజ్ఞానమును నేటి చీకటిని తొలగించేటిది సాత్విక పురాణము. నీవు మాకు తెలియజేయుము. నీ వలన వినవలేనని మిక్కిలి కుతూహలం పడుచున్నాము, సావధానులమై ఉన్నాము. ఓ పుణ్యాత్మ,